అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ స్వప్నకు పదే పదే నాయనమ్మే గుర్తుకు వస్తుంది. తల్లిదండ్రుల కన్నా నాయనమ్మతోనే ఎక్కువ అనుబంధం ఉంది తనకు. తన సంతోషాన్ని, బాధను నాయనమ్మతోనే పంచుకునేది. తనకు నాయనమ్మ ఒక మంచి స్నేహితురాలు, గైడ్, రోల్ మోడల్ అన్నీను. కష్టకాలంలో బాసటగా నిలిచేది, ఆనందంలో ఉత్సాహాన్నిచ్చేది. కానీ ఇప్పుడు ఆ నాయనమ్మ లేదు. అదే తట్టుకోలేకపోతుంది. నాయనమ్మ కనిపించక 2 వారాలు అవుతుంది. ఆ రోజు సాయంత్రం స్వప్న కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో నాయనమ్మ కనిపించక ఇల్లంతా వెతికింది. అమ్మా నాన్నను అడిగినా తెలియదన్నారు. వారు కంగారుగా నాయనమ్మ కోసం పక్క ఇండ్లలో, వీధిలో వెతికారు. తెలిసిన వారినందరినీ అడిగారు. వారు మాకు తెలియదన్నారు. నాయనమ్మ కోసం వెతకని చోటంటూ లేదు. నోటికి ముద్ద సహించడం లేదు. నాయనమ్మ కనిపించడం లేదు అన్న బాధ ఒకవైపు, తిండి సహించక నీరసం ఒకవైపు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయినా ఫలితం కనిపించలేదు. ఊరి వారందరికీ నాయనమ్మ అంటే పంచప్రాణాలు. అందరికీ తలలో నాలుకలాగా ఉంటుంది. ఎవరికి ఏమీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఈ వయసులో ఎంత ఆలోచించినా ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. నానమ్మలాగా. శిరీష, ఇదిగో అమ్మ చేతికర్ర. అడవిలో సెలయేటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే కట్టెలు కొట్టేవారు చూసి గుర్తించి తెచ్చారు. తాను నీతో గొడవ పడినప్పుడు అంటుందిగా, ఏట్లో దూకి చస్తానని. చివరికి అలాగే చేసింది. ఈ మధ్య మీరు బాగా గొడవ పడ్డారుగా, దాని పర్యవసనమే ఇది. పాపం అమ్మకెంతో బాధ అనిపించిందో. చావు వెతుక్కుంటూ వెళ్ళింది. ఇదంతా నీ వల్లే, భార్యను నిందిస్తూ అన్నాడు పరశురాం. అనండి, మీరు నన్నే అనండి. సంసారం అన్నాక 1,00,000 సమస్యలుంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. దానికే చావాలా? ఆ ముసల్ది చచ్చి నన్ను సాధిస్తుంది, వెక్కి వెక్కి ఏడుస్తూ అంది అమ్మ. అవును, శిరీష అనే దాంట్లోనూ వాస్తవం ఉంది. అత్తాకోడళ్ల మధ్య చిన్న చిన్న గొడవలైనా అన్నీ మర్చిపోయి ఎప్పట్లాగానే మళ్ళీ కలిసిమెలిసి ఉండేవారు. మరి అమ్మ ఎందుకు తొందరపడి ఈ పని చేసిందో ఆలోచనలో పడ్డాడు పరశురాం. నాయనమ్మ చేతికర్రను చూసిన స్వప్నకు పట్టరాని సంతోషం కలిగింది. కానీ అంతలోనే అమ్మా నాన్న సంభాషణల్లో నాయనమ్మ చనిపోయిందన్న విషయాన్ని గ్రహించి శోక సముద్రంలో మునిగిపోయింది స్వప్న. నాయనమ్మతో తన అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ నాయనమ్మ చేతికర్రను తీసుకుని తన గదిలోకి వెళ్ళింది స్వప్న. నాయనమ్మని కౌగిలించుకున్నట్లే చేతికర్రను కౌగిలించుకుని పడుకుంది. నాయనమ్మ తన చేతికర్రను ఎంతో శ్రద్ధతో ప్రత్యేకంగా తన అభిరుచికి అనుగుణంగా వడ్రంగికి చెప్పి టేకు కలపతో తయారు చేయించుకుంది. రేపో మాపో పోయేదానివి, నీకెందుకే ఇంత సోకు? టేకు కర్ర, పైగా దానికి చివరన వెండి పొన్ను ఒకటి. ఇంత హంగామా నీకు అవసరమంటావా? నాకు చెప్తే ఏదో ఒక షాపులో చేతికర్ర తెచ్చిపెట్టేదాన్నిగా అంది స్వప్న నాయనమ్మతో. ఓసిన మనవరాలా, ఈ పర్వతం అంటే నీకు ఎగసెక్కాలుగా ఉందటే. జమీందారు బిడ్డనే, ఆ మాత్రం హంగామా లేకపోతే ఎలా? నీలాంటి తింగిరిది వెధవేషాలేస్తే నడ్డి విరగొట్టడానికి చేతికర్ర గట్టిగా ఉండొద్దు మరి. మనవరాలికి తగిన సమాధానం చెప్తూ అంది పార్వతమ్మ. సర్లేవే ముసలి, నీతో వేగలేకనే ముసలోడు ముందుగానే పోయాడు. చటుక్కునని నాయనమ్మకు అందకుండా హాలులోకి పరిగెత్తింది స్వప్న. నాయనమ్మతో సరదాలు గుర్తుకు వచ్చి స్వప్న మనసులో గుబులుగా ఉంది. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నా నాయనమ్మను మర్చిపోలేకపోతోంది. అప్పుడే వచ్చిన నాన్న అమ్మతో బిగ్గరగా మాట్లాడుతున్నాడు. మా అమ్మ ఇలా చేస్తుందని కలలో కూడా నేను ఊహించలేదు. ఏం జరిగిందండి? అమ్మ ఆతృతగా అడుగుతుంది నాన్నని. పోతూ పోతూ పొలాన్నంతా మా చెల్లి కొడుకు, ఆ పనికి మాలిన వాడు రమేష్కు రాసింది. వాడు ఆ పొలాన్ని అమ్ముకున్నాడని నా స్నేహితుడి ద్వారా తెలుసుకుని కొన్నవాడి దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్లు చెక్ చేస్తే డాక్యుమెంట్లలో అమ్మ సంతకం ఉంది. మా అమ్మ ఇష్టపూర్వకంగా మనవడికి పొలం రాసినట్లుగా ఉంది. నలుగురు వాడి పొలం వాడు అమ్ముకోవడంలో తప్పు లేదు అన్నారు. నేను ఇంకా చేసేదేం లేక వెనుదిరిగి వచ్చాను. ఇన్నాళ్ళు చూసింది మనం, చేసింది మనం. మనకు పొలంలో భాగం ఇవ్వకపోగా మొత్తం మనవడికి రాసింది. వయసు పెరిగి మతిపోయిందా ఏంటి ముసలావిడికి? ఇదిగో ఈ ఇంట్లో ఇంకెప్పుడు ముసలావిడ పేరు వినపడిందా ఊరుకోను, తెలిసిందా? హెచ్చరిస్తూ అన్నాడు నాన్న బహుశా చాలా బాధ కలిగినట్టుంది. నాయనమ్మ ఇప్పుడు అలా పక్షపాతంగా ఆలోచించదే. ఇలా ఎందుకు జరిగిందబ్బా అనుకుంటూ వంకీకి తగిలించి ఉన్న చేతికర్ర తీసుకుని ఆలోచనలో పడింది స్వప్న. నాయనమ్మ ఒకసారి తనతో అంది, తనకు కూతురు కొడుకు ఇద్దరు సమానమేనని, ఇద్దరికీ సమానంగా ఆస్తి వ్రాస్తానని. అత్తయ్య కొడుకు రమేష్ ప్రయోజకుడు కాదు, అన్నీ చెడ్డ లక్షణాలు ఉన్నాయి. మామయ్యకు నాన్నకు వచ్చిన మాట మూలంగా తమ మధ్య రాకపోకలు లేవు. ముసలిది కూడా కూతురుతో మనవడితో కూడా పెద్దగా మాట్లాడదు. అయినా కన్న కడుపు కదా. మనవడు ప్రయోజకుడు కాదు కాబట్టి
ఆస్తి అయినా ఉంటే బాగా బతుకుతాడు అనుకుందా. ఎంతైనా కన్నవాళ్లకు కూతురు పిల్లల మీద ప్రేమ ఎక్కువగా ఉండడం సహజం. తమ దగ్గర ఉంటుంది కాబట్టి తాము ఏమైనా అనుకుంటామని, అడ్డుపడతామని చెప్పకుండా రాసేసిందా? ఎప్పుడు జరిగింది ఇది? తనతో ఎంతో క్లోజ్గా ఉండి ప్రతి విషయము తనతో చెప్పే నానమ్మ ఈ విషయం తనకు ఎందుకు చెప్పలేదు? తన వాటా ఆస్తి అడుగుతుందనా? పరిపరి విధాలు ఆలోచిస్తుంది స్వప్న తన నానమ్మ గురించి. సరే, ఆస్తి రాసి ఇస్తే ఇచ్చింది, కనిపించకుండా ఎక్కడికి పోయింది? అసలు ఏం జరిగింది? అంత కష్టం ఏమొచ్చింది? ఏట్లో ఎందుకు దూకింది? దీనిలో మర్మం ఏదైనా ఉందా? మరి నాకేమిస్తావే ముసలి అని అడిగితే, వాళ్ళంటే నా కన్నబిడ్డలు, నీకు కావాలంటే నేను పోయాక నా చేతి కర్రను తీసుకోవే అంది నవ్వుతూ. చివరికి ఆ కర్రే మధుర జ్ఞాపకంగా మిగిలింది. ఇంతలో నాన్న గదిలోకి వచ్చాడు. స్వప్న చేతిలో కర్రను చూసి కోపోద్రిక్తుడయ్యాడు. కోపంతో, ఏంటే పోయింది తిరిగొచ్చిందా? ఆ చేతికర్రను చూస్తూ దిగులు పడుతూ కూర్చుంటావెందుకు? బతికున్ననాళ్ళు నీతోనేగా ఎక్కువగా ఉంది. మనవరాలన్నా ఇంగితమన్నా ఉందా ముసల్దానికి? చివరికి నీకన్నా ఏమన్నా ఇచ్చిందా అంటే అదీ లేదు. ఇంకెందుకే దానిని గురించి ఏడుస్తూ కూర్చుంటావు అంటూ కర్రను లాగి బలంగా విసిరిగొట్టాడు కోపంగా. కర్ర గోడకు తగిలి పొన్ను విరిగింది. చిన్న చిన్న పలుకురాళ్ళు లాంటివి గదంతా చెల్లాచెదురుగా పడ్డాయి. నాన్న ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి చూశాడు. దగ్గరకు వెళ్ళి ఒక రాయిని చేతిలోకి తీసుకుని చూశాడు. అవును, డౌటే లేదు, అది డైమండ్. ఆ డైమండ్స్ విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. విరిగిన పొన్నును పరిశీలించాడు. దాని అంచు వెంబటి చుట్టబడిన చిన్న లేఖ దొరికింది నాన్నకి. గదిలో కూర్చుని వణుకుతున్న చేతులతో లేఖ మడత విప్పాడు. గొలుసుకొట్టు చేతి వ్రాత అది. స్వప్నను ఉద్దేశించి వ్రాయబడిన లేఖ అది. మనవరాలిని దీవించి వ్రాయినది. నన్ను ఆ మూర్ఖుడు రమేష్ అడవిలో ఉన్న పాడుబడిన బంగ్లాలో బంధించి పొలం వాడి పేరున రాయమని హింసించాడు. ఆ హింస భరించలేక నేను సంతకం చేశాను. అయినా వాడు వదలలేదు. విషయం బయటకు పొక్కకుండా ఉండాలని బంగ్లా పై గదిలో వేసి తాళం వేశాడు. నేను కిటికీలో నుండి బయటికి చూసేదాన్ని, ఎవరైనా చూసి కాపాడతారేమోనని. ఒకరోజు మన ఊరివారు 2 కట్టెలకు వచ్చారు. వారిని నేను చూశాను. నన్ను ఉంచిన గది చుట్టూ దట్టమైన చెట్లు ఉండడాన వాళ్ళు నన్ను చూడకుండానే వాళ్ళ పని చూసుకుని వెళ్ళిపోయారు. నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఒకవేళ ఇక్కడే చనిపోతే నీకు ఇవ్వాలనుకున్న దానిని నీకు అందించలేనని భయం వేసింది. అందుకే ఈ ఉత్తరం నా చేతికర్రలో పెట్టి వాగులో రాళ్ళు మాటన పడే విధంగా చేతికర్రను విసిరాను. నా అంచనా ప్రకారం మన ఊరివారు మరుసటి రోజు వచ్చినప్పుడు కర్రను గుర్తించి మీకు అందజేస్తారు అని నా ఆశ. మీరు సకాలంలో వస్తే నేను ప్రాణాలతో తిరిగి వస్తాను. అంతవరకు కిటికీ వద్దే ఎదురు చూస్తూ ఉంటాను అన్నట్లు ఆ డైమండ్స్ మీ తాతగారివి. నీకు బహుమతిగా ఇవ్వడానికే ఇన్నాళ్ళు ఈ పొన్నుకర్రలో దాచాను. భద్రంగా వాటిని అమ్మగా వచ్చిన ధనంతో గొప్పింటి సంబంధం చేసుకుని హాయిగా ఉండు. లేఖ చదివిన నాన్న కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి. నాకైతే ఒళ్ళంతా చచ్చుబడిపోయినట్లు, జీవం లేనట్లు అయిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే మా నానమ్మ నా జీవితం అంతా. కలిసిపోయాం మేమిద్దరం. ఒకే ప్రాణం 2 శరీరాలు అన్నంతగా. ఇప్పటికీ నానమ్మ కనిపించక చాలా రోజులైంది. ఆ విధవ నానమ్మకు భోజనమైనా పెడుతున్నాడో లేదో. కావాలి అంటే నాన్నని ఆస్తి అడిగి తీసుకోవచ్చు కదా. ఎవరు కాదన్నారు? ముసలావిడని, పైగా సొంత అమ్మమ్మని అంత బాధ పెట్టడానికి వాడికి మనసు ఎలా ఒప్పిందో. నా మనసును పరిపరి విధాల పోతుంది. అమ్మ అయితే గుమ్మం మీద చతికిలబడి మాటా పలుకు లేకుండా ఉండిపోయింది. నానమ్మ అమ్మ గలగలా మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ చాలా యాక్టివ్గా ఉండేవారు. ఇల్లంతా సందడిగా ఉండేది. నానమ్మ కనిపించకుండా పోయిన తర్వాత ఇల్లంతా జీవం లేనట్టుగా అయిపోయింది. నానమ్మ ఇప్పుడు ఎలా ఉందో. అందరము హడావుడిగా కట్టెలు కొట్టేవాళ్ళు సహాయంతో నానమ్మ కోసం అడవిలోకి ప్రయాణమై వెళ్ళాము. అలవాటు లేని నడక, పైగా కాళ్ళు చేతులు గిరికిపోతున్నాయి. అయినా పట్టించుకోలేదు ఎవరు. మా కళ్ళ ముందు ఒకటే లక్ష్యం, అది నానమ్మ. నానమ్మ ఎలా ఉందో, ప్రాణంతో ఉందో లేదో ఇదే అందరి మనసులలో. నానమ్మ ఇచ్చిన డైమండ్స్ విలువైనవే కావచ్చు. నానమ్మ చెప్పినట్టు వాటితో నాకు మంచి సంబంధం రావచ్చు కూడా. కానీ నాకు డైమండ్స్ కన్నా విలువైనది మా నానమ్మ మాత్రమే. దేవుడా, మా నానమ్మకి ఏమీ కాకుండా చూడు. దేవునికి నమస్కారం చేసుకున్నాను. చివరికి అడవిలో పాడుబడ్డ భవంతిని ఎంతో శ్రమపడి వెతికి పైగదికి వెళ్ళి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించాము. అవును, నాయనమ్మ మాట తప్పలేదు. అన్నట్టుగానే కిటికీలోకి ఒరిగిపోయి బయటకు చూస్తోంది నిర్జీవంగా.